ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే మన దేశంలో అంటే ఈవెన్ మన దగ్గరైనా ఇప్పుడు దేశంలోకి విపరీతంగా పరిశ్రమలు వస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేస్ట్. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు ఎవరు రావట్లేదు కాబట్టి జగన్ వేస్ట్. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం అన్నమాట. అక్కడ వస్తున్నా పనికిరాదు, ఇక్కడ రావట్లేదని పనికిరాదు. ఇదొక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఎట్లుంటుందంటే ఇవాళ రాష్ట్రంలో జరిగే మౌలిక వసతులు ఇవ్వట్లేదు కాబట్టి జగనొద్దు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ మౌలిక వసతులు ఇస్తున్నా మనకొద్దు. అంటే డెవలప్మెంట్ అనేది మనకి ఇష్టమైన పార్టీల రీత్యా ఆలోచన తప్పించి మరొకటి లేదు. ప్రోత్సాహకం అనేటువంటిది ఒక ప్లానింగ్. ఇప్పుడు లక్షద్వీప్ మొన్ననే నరేంద్ర మోడీ మాల్దీవులకి దెబ్బ కొట్టేందుకు, చైనాకి చెక్ పెట్టేందుకు, దేశ భద్రత ప్లస్ టూరిజం రెండిటి రీత్యా చూస్తే మాల్దీవులకి పోటీగా లక్షద్వీప్ని డెవలప్ చేయాలనుకోండి. తనే వెళ్ళి అక్కడ కూర్చునేటప్పటికి అందరి దృష్టి అటు ఆకర్షణ. మరి అక్కడికి రావాలన్నప్పుడు ఏం చేయాలా? ఓ ప్రోత్సాహకం ఇవ్వాలి. సింపుల్ లాజిక్ ఆయన చేసినటువంటి ప్రోత్సాహకం ఇప్పుడు ఏంటయ్యా అంటే 15 రూపాయలు లీటర్ పెట్రోలు డీజిల్కి 15 రూపాయలు తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, కేంద్రం కొంత సబ్సిడరీ ఇస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఉండాలనుకునేటువంటి వాళ్ళకి ఒక బెనిఫిట్. ఇట్లాంటివి మన దగ్గర వచ్చేటప్పటికి రాష్ట్రాల్లో విచిత్రం ఏంటంటే ఎంత ఎక్కువ బాద్దాం అన్నటువంటి రూట్లోనే ఉంది. ఎలాగ అట్రాక్ట్ చేయాలన్నటువంటి విషయంలో ఆలోచనల్లోనే మిస్ అవుతున్నాం మనం.